Hey guys, hope you're all doing well. సో ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్‌గా ఎన్వైర్న్‌మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ న్యూస్‌లో ఏమున్నాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం. నేను దీంట్లో 3 టాపిక్స్ అనేది కవర్ చేస్తాను. ఇది ఎందుకు న్యూస్‌లో ఉంది? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ చూసుకుందాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ముకుండ్రా హిల్స్ టైగర్ రిజర్వ్. ఇది రీసెంట్‌గా న్యూస్‌లో ఉంది. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద మ్యాసివ్ ఫైర్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఎందుకంటే ఇది హిల్స్ అన్నాం కాబట్టి అక్కడ రాళ్ళనేవి ఉంటాయి. సో స్టోన్ క్రషింగ్ అనేది జరిగి ఆ స్పార్క్స్ నుంచి ఫైర్ అనేది స్ప్రెడ్ అయ్యి చాలా మ్యాసివ్‌గా జరిగింది. అందుకే ఇది న్యూస్‌లో ఉంది. సో ఇప్పుడు మనం ముకుండ్రా హిల్స్ టైగర్ రిజర్వ్ గురించి చూసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే లొకేషన్. సో ఇది ఎక్కడుందో అంటే సిట్యుయేటెడ్ నియర్ కోటా ఇన్ సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్. రాజస్థాన్ స్టేట్‌లో ఉంది నియర్ కోటా. సెకండ్ థింగ్ ఏంటంటే వీటి యొక్క హిల్స్ అనేది పార్ట్ ఆఫ్ వింధ్యన్ రేంజ్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ చంబల్ రివర్ టు కలిసంద్. సో దీని లెంత్ 80 కిలోమీటర్స్, విడ్త్ వచ్చి 2 to 5 కిలోమీటర్స్ ఈ టైగర్ రిజర్వ్ సంబంధించి. దీనికి టైగర్ రిజర్వ్ గా ఎప్పుడు వచ్చింది అంటే 2013లో టైగర్ రిజర్వ్ గా స్టేటస్ వచ్చింది. ఇదేంటంటే ఈ ముకుండ్రా హిల్స్ అనేది వన్స్ ఒక హంటింగ్ ప్రిజర్వ్ అన్నమాట. అక్కడ కోటకి సంబంధించి మహారాజా ఆ ఏరియాలో హంటింగ్ అనేది చేసేవాళ్ళు. మహారాజా ఆఫ్ కోట. ఇక్కడ వెజిటేషన్ చూసుకుంటే డ్రై డెసిడ్యుయస్ ఫారెస్ట్. సో దీనికి సంబంధించి ఎంసీక్యూస్ ఎలా రావచ్చు అంటే ఫస్ట్ లొకేషన్ అడగొచ్చు. సో కోట రాజస్థాన్, సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్. సెకండ్‌ది మేజర్ రివర్ ఫ్లోస్ త్రూ దిస్ టైగర్ రిజర్వ్ అంటే చంబల్ రివర్. అండ్ థర్డ్‌ది ఏంటంటే విచ్ పార్ట్ ఆఫ్ మౌంటైన్ రేంజ్ ఈ టైగర్ రిజర్వ్‌లో పార్ట్ అంటే వింధ్యన్ రేంజ్. యాహ్! సో ద సెకండ్ టాపిక్ ఏంటంటే సరియూ రివర్. సరియూ రివర్ ఎందుకు రీసెంట్‌గా న్యూస్‌లో ఉందంటే మనందరికీ తెలుసు రీసెంట్‌గా రామ్ నవమి అయ్యేటప్పుడు చాలా మంది డివోటీస్ దే టుక్ హోలీ డిప్ ఇన్ సరియూ రివర్. అందుకే న్యూస్‌లో ఉంది. సరియూ రివర్ గురించి ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇట్ ఫ్లోస్ త్రూ 2 ఇండియన్ స్టేట్స్. ఒకటి ఉత్తరాఖండ్, ఇంకోటి ఉత్తరప్రదేశ్. ఈ సరియూ రివర్‌ని ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ సర్జు రివర్ అంటారు. SARJU సర్జు రివర్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఏన్షియంట్ సిగ్నిఫికెన్స్ ఇన్ వేదాస్ కానీ సమ్ ఫైండింగ్స్ ఇన్ వేదాస్, రామాయణలో కూడా ఇది మెన్షన్ చేసి ఉంది. నెక్స్ట్ దీని లెంత్ వచ్చి 350 to 400 కిలోమీటర్స్ లెంత్ ఉంటుందంట. సో దీనికి సంబంధించి ఎంసీక్యూస్ ఎలా రావచ్చు అంటే లైక్ మేజర్ ప్లేసెస్ ఆన్ బ్యాంక్స్ ఆఫ్ రివర్ సరియూ అంటే అయోధ్య. ఇంకా ఎలా అడగొచ్చు లైక్ త్రూ విచ్ ఇండియన్ స్టేట్స్ డస్ దిస్ రివర్ ఫ్లో అంటే ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వేర్ డస్ ఇట్ ఆరిజినేట్? సరియూ రివర్ ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే సర్ముల్ ఆర్ సరాముల్ ఇన్ భాగేశ్వర్, ఉత్తరాఖండ్. ఆ ప్లేస్ లో ఆరిజినేట్ అయింది. యా. అండ్ ద థర్డ్ టాపిక్ ఇస్ బాలుఖండ్ కోనార్క్ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే ఈ బాలుఖండ్ కోనార్క్ వైల్డ్ లైఫ్ సాంచురీలో 1993 నుంచి ఇప్పుడు 2023 కంపేర్ చేశారనమాట. ఏంటి అక్కడున్న డెన్స్ వెజిటేషన్ అనేది అలా తగ్గిపోతుందంట. 1993లో లైక్ 41.8% వెజిటేషన్ డెన్సిటీ ఉంటే ఇప్పుడైతే 37.1% అయిందంట. చాలా స్ట్రంక్ అయిపోయింది. అందుకే న్యూస్ లో ఉంది. ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ గురించి చూసుకుందాం. ఫస్ట్ దీని లొకేషన్ పూరి డిస్ట్రిక్ట్ ఇన్ ఒడిస్సా. దాని పేరులోనే ఉంది బాలుఖండ్ కోనార్క్ అంటే మనకి ఫేమస్ తెలిసిందే కాబట్టి అది ఒడిస్సా పెట్టచ్చు. నెక్స్ట్ ఇది డిక్లేర్డ్ యాజ్ సాంక్చురీ ఇన్ 1984. దీని ఏరియా వచ్చి 87 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ హ్యాబిటేట్ ఎలా ఉంటది అంటే లైక్ శాండీ, బీచ్ కి దగ్గరలో ఉంటుంది కాబట్టి మొత్తం శాండీ ట్రాక్ట్ ఉంటుంది. కవర్డ్ బై క్యాజూరిన్ అంటే సరుగుడు అండ్ క్యాష్యూ అంటే జీడి ప్లాంటేషన్స్ తో కవర్ అయి ఉంటుంది. అలాంగ్ ద కోస్ట్ బిట్వీన్ పూరి అండ్ కోనార్క్. ఇక్కడ ఫౌనా చూసుకుంటే లైక్ కామన్ గా స్పాటెడ్ డీర్స్, హైనాస్, మంకీస్ ఎక్సెట్రా అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అక్కడ వచ్చి నెస్టింగ్ అనేది చేస్తుంది. సో దీనికి సంబంధించి ఎంసీక్యూస్ ఎలా అడగొచ్చు? ఒకటి లొకేషన్ పూరి డిస్ట్రిక్ట్ ఒడిస్సా. హ్యాబిటేట్ ఆల్రెడీ చెప్పాను, శాండీ కోస్టల్ ట్రాక్ లా ఉంటది. నెక్స్ట్ మెరైన్ స్పీసెస్, విచ్ మెరైన్ స్పీసెస్ నెస్టింగ్ చేస్తుంది అంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.